34 రోజులుగా తప్పిపోయిన 19 ఏళ్ల యువతిని నవీ ముంబైలోని ఖర్ఘర్ ప్రాంతంలో హత్య చేసి పడేశారు. సస్పెన్స్ క్రైమ్ సినిమాకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ రియల్ ఇన్సిడెంట్ నవీ ముంబైలో సంచలనం క్రియేట్ చేసింది. ప్రాథమిక విచారణలో ఎవరు ఊహించని విధంగా కొన్ని నిజాలైతే బయటపడ్డాయి. అసలు ఇలా కూడా క్రైమ్ జరుగుతుందా? ఇలా కూడా మనుషులు ఆలోచిస్తారా? రోజు రోజుకి క్రిమినల్ మైండ్ సెట్స్ పెరిగిపోతున్నాయి అనడంలో ఈ కేస్ ఒక కరెక్ట్ ఉదాహరణ అని చెప్పొచ్చు. ఒక వ్యక్తిని హత్య చేయడం, హత్య చేసిన అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. హత్య చేసిన వ్యక్తే ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేస్ పోలీసులకు సవాల్గా మారిపోయింది. ఇంతకు హత్య చేసింది ఎవరు? దేనికోసం హత్య చేశాడు? హత్య చేశాక ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఓ మొబైల్ ఫోన్లో సూసైడ్ నోట్ని పోలీసులు కనిపెట్టారు. ఆ సూసైడ్ నోట్లో కోడ్ భాష రాసి ఉంది. ఆ కోడ్ భాషని డీకోడ్ చేయడానికి పోలీసులు రోజుల తరబడి తర్వాత పరిశోధనలు కూడా చేసిన తర్వాత దాన్ని డీకోడ్ చేశారు. ఇది అటవీ అధికారులు గుర్తించిన చెట్టు సంఖ్య. ఈ సంఖ్య ఆధారంగా పరిశోధన సాగించిన పోలీసులు ఓ మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. ప్రేమికుడి చేతిలో దారుణంగా హత్య చేయబడిన ప్రియురాలు హత్య కేసుని కోడ్లో ఉన్న భాషతో పోలీసులు అయితే ఛేదించారు. అసలు విషయం ఏంటంటే, డిసెంబర్ 12న సియోన్లో కాలేజ్లో చదువుతున్న ఓ యువతి కాలేజ్కి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో యువతి పేరెంట్స్ కలంబోలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇలా ఉండగా కలంబోలికి చెందిన వైభవ్ బురంగలే అనే వ్యక్తి డిసెంబర్ 12న జూయినగర్ రైల్వే స్టేషన్లో నడుస్తున్న లోకల్ రైల్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఒక మెసేజ్ అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ కేసును విచారించేందుకు నవీ ముంబై పోలీస్ కమిషనర్ మిలింద్ బరాంబే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేశారు. సూసైడ్ చేసుకున్న వ్యక్తి బురంగలే మొబైల్ ఫోన్లో సూసైడ్ నోట్ను పోలీసులు అయితే కనుగొన్నారు. అతను యువతిని హత్య చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు అందులో క్లియర్ కట్గా రాసి ఉండడంతో పోలీసులకు ఓ క్లూ దొరికినట్టయింది. ఇక కలంబోలికి చెందిన వైభవ్ బురంగలే ఆ యువతి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. దీంతో కోపంతో వైభవ్ డిసెంబర్ 12న నవీ ముంబైలోని ఖర్ఘర్ కొండ ప్రాంతానికి తీసుకువెళ్లి ఆమె గొంతు కోసి హత్య చేసేశాడు. మృతదేహాన్ని అక్కడే చెట్ల పొదల్లో దాచిపెట్టి వెళ్లిపోయాడు. ప్రియురాల్ని హత్య చేసిన అనంతరం వైభవ్ బురంగలే అదే రోజు అంటే డిసెంబర్ 12న జూయినగర్ రైల్వే స్టేషన్లో లోకల్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక అప్పుడు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టిన తర్వాత మృతుడి మొబైల్లో LO1501 కోడ్ రాసి ఉంది. అసలు అదేంటో కనిపెట్టడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఈ కోడ్ని డీకోడ్ చేయడానికి పోలీసులకు 34 రోజుల సమయం పట్టిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంతటి మిస్టీరియస్ కేసు అన్నది. ఈ కోడ్ను డీకోడ్ చేయడానికి పోలీసులే కాదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసులు కూడా నెలకు పైగా శ్రమిస్తే గానీ LO1501 కోడ్ ఓ చెట్టు నంబర్గా గుర్తించారు. ఆ చెట్టు వెతకడానికి కూడా చాలా సమయమే పట్టింది. అప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే వైభవ్ బురంగలే ప్రియురాలి మృతదేహం అక్కడ లభ్యమైంది. డిసెంబర్ 12న ఖార్ఘర్ హిల్స్ ప్రాంతంలో యువతి బురంగలే ఉన్నట్టు విచారణలో తేలింది. యువతి మృతదేహాన్ని వెతకడానికి పోలీసులు లోనావాలా, ఫైర్ సర్వీస్ అండ్ సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాలంటీర్ల సహాయాన్ని కూడా తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పోలీసులు అయితే చెప్తున్నారు. సో డిసెంబర్ 12న ఖార్ఘర్ హిల్స్ ప్రాంతాల్లో మహిళ మరియు బురంగలే ఉన్నారని విచారణలో అయితే వెల్లడైపోయింది. పోలీసులు లోనావాలా నుంచి స్వచ్ఛందంగా రక్షించే వారి సహాయం కూడా తీసుకున్నారు. మరియు మహిళ యొక్క మృతదేహాన్ని కనిపెట్టడానికి అగ్నిమాపక దళం, సిడ్కో మరియు అటవీ శాఖతో కలిసి కూడా పనిచేశారు. డ్రోన్లు కూడా ఉపయోగించారు. ఖార్ఘర్లోని ఓవ్ క్యాంప్ ప్రాంతంలోని డంపింగ్ గ్రౌండ్లో పొదల్లో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించడంతో కేసు చిక్కుముడి వీడినట్టయింది.
కాలేజ్కి వెళ్ళినప్పుడు మహిళ వేసుకున్న దుస్తులు కావచ్చు, చేతి గడియారం అండ్ ఐడి కార్డ్ ఆధారంగా మృతదేహాన్ని అయితే గుర్తించారు. కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. సో ఈ కేసుని పోలీసులే సవాల్గా తీసుకుని 34 రోజుల పాటు వెతికి కోడ్ లాంగ్వేజ్లో హత్య చేసి క్లూ కూడా అతనే ఇవ్వడం ఏంటి? ఒక అమ్మాయి బ్రేకప్ చెప్తే ఇంత క్రూరంగా ఆలోచించి హత్య చేయడం ఏంటి? యువత ఆలోచన ధోరణి ఇంత క్రూరంగా ఎందుకు మారుతోంది? ఈ కేసు విచారణలో ఇంకెన్ని ఘోరాలు బయటికి వస్తాయో చూడాలి మరి.